జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో హనీమూన్ వేళ పక్కిటివాడి గోలా మా ఎంట్రీతో జబర్దస్త్ మొత్తం కలకల అంటూ విజయనగరం నుంచి వచ్చేస్తున్నారు బ్రాండ్ న్యూ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఈ పోజ్ ఎలా ఉందండి? ఏనుగు మీద ఎలగెక్కినట్టుంది. అది ఇంజా ఏంటండి రష్మి నేను సేమ్ టు సేమ్ ఉన్నాము. నువ్వు ట్రాయా కన్ఫ్యూజన్ లో నువ్వు అనుకుని రష్మిని పట్టేయగలను. ఇంట్లో ఉన్న నన్ను కుదపలేవు గానీ ఊరందరినీ కదిపేస్తానంటావు. కదపడానికి నువ్వేమన్నా కాంచానవా? పెద్ద గంగాలనివి. నిన్ను కదపడం అంతే, అటు నుంచి అటు కాటికి వెళ్ళిపోవడమే. నమస్కారం సార్ కృష్ణ భగవాన్ గారు. నమస్కారం సార్ మను గారు. ఈ మధ్యన పెళ్లి అయిన తర్వాత హనీమూన్ అనేది ప్యాషన్ అయిపోయింది. మా హనీమూన్ బాగా జరిగినట్టు దీవించండి సార్. థ్యాంక్ యూ. నమస్తే సంత్ గారు. నమస్కారం సార్. రావు గారు బాగున్నారా? నేను బాగున్నానండి. మీరేటండి ఇక్కడ? హనీమూన్ కి వచ్చానండి. అవునా? మరి మీరు హనీమూన్ ఎలా చేసుకుంటారో చూద్దామని వచ్చినాము. మేము కూడా హనీమూన్ కి వచ్చినాము. మీకెప్పుడు పెళ్లి అయిందండి? మొన్న మధ్యనే కర్మకాలి లవ్ మ్యారేజ్ అయిపోయి. నా సంగతి వదలండి. మీకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది కదా, మీరేంటి ఇప్పుడు వచ్చినారు హనీమూన్ కి? నాకు పెళ్లి చేసిన పంతులకి సంభావన తక్కువ ఇచ్చానని శోభన ముహూర్తం సంవత్సరం తర్వాత ఎట్టుడాడు. మీ పంతుల మీద మా పంతులే గ్రేట్ అండి. ఎందుకంటే నేను అడ్వాన్స్ ఎక్కువ ఇచ్చానని చెప్పి పెళ్లికి వారం ముందే శోభన ముహూర్తం పెట్టాను. మీ మిస్సెస్ పిల్లండి విశేష చెప్తాను. ఓల్ కాజలు చుట్టలు వచ్చినారు సూత్రట రాయా. కాజల్ అన్నారు కల్పనారాయిలాగా ఉంది. ఇది 7% సార్. మనం కుర్ర వయసులో ఉన్నప్పుడు పంది కూడా పాయల రాజపూత్ లాగే కనిపిస్తుంది. ఇది కూడా అలాగే కనిపించింది. కమిట్ అయిపోన్నా కనీసం కదపలేకపోతాను. పుచ్చుకుంటా పుచ్చుకుంటా పోతున్నాయి అమ్మా. అమ్మో ఇప్పుడు వద్దమ్మా, నేను డైట్ చేస్తాను. ప్లీజ్ పుచ్చుకుంటా కొంచెం తినేయమ్మా. బుజ్జుకొండ బుజ్జుకొండ అని దాన్ని గోల్కొండ చేసినారు. ప్రతిరోజు ఎత్తలేక నేను అలిసిపోతాను. మీ ఆవిడకి పిల్లండి, మేము కూడా విశేష చెప్తాము. మా ఆవిడని చెప్పడం కాదు కానండి, చక్కన చొక్కండి. అవునా? చొక్కన పేలు జడ్జీలు చూస్తారు. అమ్మా తారా ఒక్కసారి బయటికి రారా. ఎలా ఉంది మా జోడి? అబ్బా పిల్ల మాత్రము ఏది ఇచ్చిన పాలులాగా తెల్లగా ఉందండి. మరి నేను ఏది వేసిన పేడలాగా ఉన్నావు. దేవుడికి అసలు మనసు ఉంది. ఎంత మంచి అందగాడికి ఆ బండదాన్ని ఇచ్చినాడు. ఆ తారు డబ్బా మొక్కమోడికి మాత్రం తారాన్ని ఇచ్చినాడు. అయినా నేను వదలను. ఎలాగైనా వాళ్ళ కాపురంలో నిప్పులు పోసి వాళ్ళ శోభనాన్ని ఆపి ఎలాగైనా గుంటను నా సొంతం చేసుకుంటున్నా. మనవడా ఎవరండి అతను? మా తాత అండి. రామకృష్ణ వీడియోలు పెట్టరా. రావు గారు ముసలోడు వయసులో ఉన్నప్పుడు పాపాలు చేసినా గానీ చివరిలో రామకృష్ణ అంటాడు. ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు. ఎందుకండి నవ్వుతాండ్రు? ఆడన్ని రామకృష్ణ వీడియోలు కాదండి, రమ్యకృష్ణ సినిమాలు. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినా కానీ యుద్ధాలు మాత్రం ఆపినట్లేవరా. నీకు దండం రా దోత. దోత కాదు మా తాత. అయితే నేను పాత. ఏమండి ఆ కోత ఏంటండి నా వైపు అదలు చూస్తుంది? నీ మూతి మీద లిఫ్ట్ ఎర్రగా ఉంది కదా, నా సీట్ నా దగ్గర ఉంది, తన మూతి మీద ఉందని కన్ఫ్యూజ్ అవుతాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను, రేపు నా ఫస్ట్ నైట్ మీరు అందరూ భోజనంకి వచ్చేయాలి. సరే తప్పకుండా వస్తాం, మీరు వెళ్ళండి. పదండి భోజనానికి వెళ్ళిపోదాం. భోజనానికి ముందు ఉంతావే. రావు గారు సద్దు గారు పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లేదండి. ఏమే భోజనాలు తీసుకురా. తాత ఇక్కడ కూర్చో నువ్వు. రావు గారు మీ వంట లేట్ వేస్ట్ అవ్వండి. ఏ మా ఆవిడ వచ్చింది కదా, అరటి తోట మీద ఏనుగు పెట్టినట్టే. ఏమే ఖైరతాబాద్ వెళ్ళి క్రెయిన్ లేమని తెమ్మంతవా? ఎందుకండి? లేపడానికి లేకు. సరేగానే ముందున్నంత ఊపు ఎప్పుడు ఉండదు, తర్వాత గ్యాపే. నేను అందరిలా కాదండి, దానికి నా దమ్ము చూపిస్తాను చూడు. ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి చూసినాము. జిమ్ములు చేసిన మగోలే దమ్ములు చూపెట్టలేక ఆడదాని దగ్గర గమ్మును కూకున్నారు కదా సార్. ఒకసారి పాల గ్లాస్ పట్టుకోండి. మంచి టైంకి ఇచ్చినాడు. ఎలాగలేదని ఈ పాలతో నిద్ర మాత్రలు వెళ్ళిపోతాను. పాలు తీసుకుని వెళ్ళవే. నేను ఒక్కదాన్నే తాగినా మా ఆయనకి కూడా ఇవ్వనా? నా శోభనప్పుడు మొత్తం నేనే తాగాను. అవునా? నువ్వు కూడా మొత్తం తాగేవే. సరే అక్క తాగిస్తా. అమ్మా ఇప్పుడు దాకా ఏం చేసావే? ఆధార్ కార్డు లేదన్న బస్ డ్రైవర్ మధ్యలో దించేసి నడిచోసరికి ఈ టైం అయింది. సరే అంతా భోజనాలన్నీ అయిపోయినా లేక పడుకో. పదండి. బాగురికి చెప్పి వెళ్ళిపోతుంది, మర్యాద ఉంటుంది.
రావు గారు సంతు గారు తలుపేటండి అంత గట్టి కొడతాండ్రా. ఏ తారా నువ్వేంటి ఇక్కడ? అత్తయ్య అది ఈ అబ్బాయి నేనే పెళ్లి చేసుకున్నాను అత్తయ్య. అత్తయ్య నీకు తార తెలిసినట్టు తెలుసు మా అన్నయ్య కూతురు. అన్నయ్య కూతురా అయితే నాకేటవుతుంది? అంత ఆలోచించమాకండి, అది నీకు చెల్లి అవుద్ది. చెల్లి అవుతుందే. చెల్లి గురించి ఎన్నాళ్ళు కష్టపడ్డానా? ఏమండి చిన్న మాట అడగనా? ఏటో అడగండి. ఆ ముసలోడికి 10 మంది పెళ్ళాలంటండి, అయినా కానీ అంత స్పీడ్ గా ఉన్నాడు. మీకు ఇప్పటికి కనీసం 3 కూడా రావట్లేదు ఏంటండి? ఒలే నిన్ను చూస్తే 2 రాదు, ఇంకా 3 వస్తుంది. ఆల్ రైట్, వెల్ డన్ టీమ్. చప్పట్లో న్యూ టీమ్. సో జడ్జెస్, మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సంతోష్, నీ టీమ్ గానీ నీ ఫ్లో గానీ ఎక్స్ట్రానరీ, సూపర్ సూపర్. రైమింగ్ గానీ మీ స్కిట్ తీసుకెళ్లే విధానం ఎక్స్ట్రానరీ. థ్యాంక్ యూ మనో గారు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా సంతోషింపజేశావు, చాలా మంచి టైమింగ్, చాలా ఈజీ ఉంది, చాలా బాగా చేశారు, బాగుందండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. వండర్ఫుల్, థ్యాంక్ యూ.